నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సైఫ్ అలీ ఖాన్ కేసులో ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ చూస్తూనే ఉన్నాం. సో ఇవాళ మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ నుంచి కూడా కరీనా కపూర్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పోలీసులు అడిగే క్వశ్చన్స్ కి కరీనా కపూర్ చెప్పే సమాధానాలకి ఎక్కడ పొంతన లేకపోవడం వల్ల ఒకవైపు కరీనా వైపు కూడా ఈ కేసు టర్న్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరీనానే ఈ హత్యకి పాల్పడిందా అనే ప్రశ్నలు కూడా లేవలెత్తుతున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్, నమస్తే. సో సైఫ్ అలీ ఖాన్ కేసులో ఎన్నో ట్విస్టులు గమనిస్తూనే ఉన్నాము. సో ఆఖరికి ఇప్పుడు కరీనానే అటాక్ చేసింది అన్న విషయం బయటికి వస్తోంది. మనం ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు రెడ్ టీవీలో డే 1 ఈ ఘటన జరిగిన రోజే నేనేం చెప్పాను, ఇది ఎవరో చోరీకి వచ్చి చేసిన హత్యా ప్రయత్నం కాదు, ఇక్కడ హిడెన్ అనేకమైన అంశాలు దాచబడ్డాయి, కుటుంబ సభ్యులే ఇందులో నిందితులుగా ఉన్నారు అనేది నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు నేను అదే అంశానికి కట్టుబడి ఉన్నాను. చాలా అనుమానాలు ఉన్నాయి. అతని పేరు మహమ్మద్ షరీఫుల్ అని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని, అతను చోరీకి వచ్చాడని, చోరీకి వచ్చి పని మనిషిని ₹1 కోటి అడిగితే ఆ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ వస్తే పెనుగులాట జరిగి అతన్ని పొడిచాడని, అతన్ని పొడిచిన తర్వాత అతన్ని సైఫ్ అలీ ఖాన్ లోపల పెనుగులాట తర్వాత లోపల బంధించాడని, అయినప్పటికీ అతను పారిపోయాడని ఇది పోలీసులు చెప్పిన కథనం. అయితే చాలా విడ్డూరంగా ఉంది చూడండి. అంటే ఇవాళ మనం కరీనా కపూరే సొంత భార్యనే ఆయన్ని పొడిచింది అన్న మాటలు కూడా వినపడతా ఉన్నాయి. సో కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఇవాళ పోలీసులు అనుమానిస్తున్నది ఏంటంటే, తాజాగా ఇన్సైడ్ స్టోరీ, ఇదేం బయటకు చెప్పట్లా వాళ్ళు, ఇన్సైడ్ స్టోరీ, పని మనిషిని కరీనా కపూర్ని మరింతగా ప్రశ్నిస్తున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రశ్నిస్తున్నారా లేదా రకరకాల కథనాలు అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకటైతే క్రిస్టల్ క్లియర్, ఇంట్లో వాళ్లే ఇదంతా చేశారు అనేది. దానికి నేను రీజన్స్ చెప్తాను. సరే, మహమ్మద్ షరీఫుల్ అనే అతను బంగ్లాదేశీయుడు అయి ఉండొచ్చు, అక్రమంగా వలస వచ్చి ఉండొచ్చు, కానీ అతను ఏరికోరి బాంద్రాలో ఉన్న ఇతని ఇంటికే ఎందుకు వెళ్ళాడు చోరీ చేయటానికి? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 7వ ఫ్లోర్ వరకు, అంటే 8వ అంతస్తు వరకు మెట్ల మార్గంలో వెళ్ళాడట. 8వ అంతస్తు వరకు. ఆ తర్వాత అక్కడి నుంచి డక్ట్ పైపును పట్టుకొని 12వ అంతస్తు వరకు వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కిటికీని తీసి, స్నానాల గదిలో కిటికీని తెరచి ఇంట్లోకి ప్రవేశించాడట. ప్రవేశించి ₹1 కోటి డిమాండ్ చేశాడట ఆయాని. ఆ క్రమంలో కత్తిపోట్లు సైఫ్ ఖైని. ఇక్కడ విచిత్రమైన వాదన ఏంటంటే, పోలీసులు చెప్పిన కథనం గురించే నేను చెప్తున్నాను. 8వ అంతస్తు వరకు మెట్ల మార్గంలో వెళ్ళిన వ్యక్తి అసలు ఆ రకంగా మెట్ల మార్గంలో వెళ్ళాలని అతనికి ఎలా తెలుసు? సెక్యూరిటీ నుంచి అతనికి ఎట్లా ఎంట్రీ లభించింది? ఫస్ట్ ప్రశ్న. అసలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది. అక్కడ ఏ ఇంటి లిఫ్ట్ ఆ ఇంటికే ఉంటుంది. ఒక ఎమర్జెన్సీ అప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మెట్ల మార్గాన్ని ఉపయోగిస్తారు. మరి ఆ మెట్ల మార్గం ఉందని, ఆ మెట్ల మార్గంలో వెళ్ళొచ్చని అతనికి ఎలా తెలుసు? రెండో ప్రశ్న. వెళ్ళిన వాడు 8వ అంతస్తు దాకా మెట్ల మార్గంలో వెళ్ళి అక్కడి నుంచి డక్ట్లో ఉన్న పైపును పట్టుకొని 12వ అంతస్తు వరకు ఎందుకు వెళ్ళాడు? మూడో ప్రశ్న. అసలు చోరీ చేయడానికి వచ్చినప్పుడు అన్ని డూప్లెక్స్ హౌసెస్, అక్కడ 6 ఇళ్ళు ఉంటాయి అంతే. 12 అంతస్తులు, 6 ఇళ్ళు, 6 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక్కొక్క ఇల్లు డబల్ ఉంటుంది అనమాట, 2 ఫ్లోర్స్ ఉంటుంది ఒక్కొక్క ఇల్లు. సో ఆ రకంగా చూసుకుంటే పైన 4 ఫ్లోర్లు కూడా సైఫే. 9, 10, 11, 12 అంటే కింద ఒక 4 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. సో ఇతను 8వ అంతస్తు వరకు వెళ్ళి అక్కడి నుంచి, అంటే 9వ ఫ్లోర్, 9, 10, 11, 12 సైఫే, అక్కడి నుంచి డక్ట్ పట్టుకుని పైకి వెళ్ళాడట. సో 12వ అంతస్తులో సైఫ్ ఉన్నాడని అలా తెలుసు అతనికి? 4వ ప్రశ్న. అసలు అతను చోరీ అయితే సైఫ్ ఇంట్లో చోరీ చేస్తే ఏంటి, లేకపోతే సల్మాన్ ఇంట్లో చోరీ చేస్తే ఏంటి, షారూక్ ఇంట్లో చోరీ చేస్తే ఏంటి? ఆ 4 కిందనే చోరీ చేసుకోవచ్చు కదా. అతను అంత కష్టపడి మెట్లెక్కి పైపును పట్టుకొని పైకి వెళ్ళి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలా? అందరు డబ్బున్నోళ్లేగా. ఇది 5వ ప్రశ్న. వెళ్ళిన వాడు 12వ అంతస్తుకి ఆయాని ₹1 కోటి అడిగంట. ఆయా ఎవరు ₹1 కోటి ఆయా ఇస్తుందా? సో ఇది 6వ ప్రశ్న. సో అక్కడికి వచ్చిన వాడు సైఫ్ అలీ ఖాన్ చాలా బలంగా ఉంటాడు.
అతను ఎలా పొడవగలిగాడు? 7వ ప్రశ్న. పొడిచిన తర్వాత అతన్ని మళ్ళీ గదిలో బంధించాడట సైఫ్ అలీ ఖాన్. ఓకే. బంధిస్తే అతను మళ్ళీ అలా తప్పించుకెళ్ళి మళ్ళీ అదే డక్టర్ నుంచి వెళ్ళిపోయాడంట. అంత విచిత్రంగా ఎట్లా జరిగింది? సో సైఫ్ అలీ ఖాన్ అక్కడి నుంచి గాయాలతోనే తనే కిందకు వచ్చి తను అంటే ఇప్పుడు చెప్తున్నారు కరీనా కపూర్ ఉన్నది అప్పుడు ఇంట్లో, అప్పుడు ఆమె ఎక్కించింది అని ఒక విజువల్ ఏదో చూపిస్తున్నారు. ఇప్పుడు కరీనా కపూర్ ఉంటే ఒక భార్యగా ఆమె వెంటనే ఎందుకు వెళ్ళలేదు హాస్పిటల్కి ఆయనతో పాటు? పక్క రోజు 11 గంటలకు వెళ్ళింది. ఇది 8వ ప్రశ్న. సో ఆ నిందితుడు మళ్ళీ వచ్చి బాంద్రా బస్ స్టాప్ లో పడుకున్నాడంట, బాజాప్తా హ్యాపీగా పడుకొని ఉదయం 7 గంటలకు లేచి వెళ్ళిపోయాడంట. అంటే పోలీసులకి ఎందుకు 100కి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? పోలీసులు ఎందుకు రాలేదు? పోలీసులు వచ్చి కూడా బస్ స్టాప్ లో పడుకున్న కూడా పట్టుకోలేకపోయారా? 9వ ప్రశ్న. ఇలాగ అనేక ప్రశ్నలు ప్రియాంక గారు. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం తీసుకున్నా కానీ మనకు అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి అటువంటప్పుడు ఇంటి దొంగ పనే కదా ఇది. ఇన్ని రకాలుగా జరిగిందంటే ఎక్కడో ఇంటి దొంగ పని ఇది. ఇంటి దొంగ పని అంటే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారాన్ని అనుసరించి కరీనా కపూరే ప్రయత్నం చేసింది, కత్తితో పొడిచింది అంటున్నారు. కరీనా కపూర్ పొడిచి ఉండకపోవచ్చు, కానీ ఇతన్ని మహమ్మద్ షరీఫుల్ అనే అతన్ని మాత్రం ఎవరో నియమించుకున్నారు. అది కరీనా కపూర్ అవ్వచ్చు, అమృతా సింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఆయన స్నేహితులు అవ్వచ్చు, ఆయనకు శత్రువులు అవ్వచ్చు, ఎవరో ఇతన్ని నియమించుకున్నారు. ఇతను సింగిల్ గా వచ్చి చేసిన పని కానే కాదు. ఎవరో అదే పని మనిషితో ఒక స్టోరీ ఏం నడుస్తుంది, పని మనిషితో వ్యవహారం నడుస్తుంది అని చెప్పి. పని మనిషితో వ్యవహారం నడుస్తుంటే ఆ డ్రైవరే వచ్చి పొడిచాడని చెప్పేసి ఒక వ్యవహారం నడుస్తుంది. ఆ డ్రైవర్ ఎక్కడికి పోయాడు? ఆయన్ని విచారించలేదు. అసలు చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మీరు పట్టించిన మహమ్మద్ షరీఫుల్ ఎవరైతే పట్టుకున్నారో అతను నిందితుడు ఊహాచిత్రం చూపించారు. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక సీసీ కెమెరా ఫుటేజ్, ఇతను ఒకళ్ళు కాదు అని చెప్తున్నారు, పోలికలు లేవు అని చెప్తున్నారు. అసలు ఆ ఎక్కుతున్న వ్యక్తే ఎందుకు పొడిచాడని మీకు నమ్మకం ఏంటి? అతన్ని జస్ట్ మీరు 8వ ఫ్లోర్ దాకా తీసుకున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్నారని చెప్పారు. మరి ఆ తర్వాత నుంచి ఫుటేజ్ ఎక్కడయ్యా అంటే దానికి ఏం చెప్తున్నారంటే డక్ట్ నుంచి ఎక్కి వెళ్ళిపోయాడు, అందుకే సీసీ కెమెరాలో రాలేదు అని చెప్తున్నారు. అంటే అతనే పొడిచాడని అసలు నమ్మకం ఏంటి? పొడిచింది వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. సో ఇలాగ అనేకమైన అనుమానాలు ఉన్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సైఫ్ అలీ ఖాన్ వివాహేతర సంబంధాల కారణం కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల వ్యవహారం కావచ్చు, ఇలాగా శత్రువుల బెడద కావచ్చు, రకరకాల అంశాలు ఇందులో ఉండి ఉండవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ అనుమానం వస్తున్నది కరీనా కపూర్ మీద. ఎందుకు అనుమానం వస్తున్నదంటే ఆమె ఈ ఘటన జరుగుతున్న సందర్భంలోనే ఆమె మేము పార్టీకి వచ్చాను వేరే చోటకని ఆమె మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, ఇందులో పోస్ట్ చేసింది. పోస్ట్ చేయడం వల్ల అంటే ఆ టైంలో ఆమె పోస్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే 12 గంటల ప్రాంతంలో ఆమె పార్టీలో ఉంది, సో నేను ఇంటికి వెళ్ళని ఇక్కడే పడుకుంటానని పోస్ట్ చేసిందని చెప్తున్నారు. అంటే నేను లేను ఇంట్లోని చెప్పడానికి వ్యూహాత్మకంగా పోస్ట్ చేసిందా? ఇంట్లోనే ఉండి నేను వేరే చోట పార్టీ చేసుకుంటున్నానని పోస్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటి? సో ఆ రకంగా చేస్తూ ఇంట్లో ఉందంటే సంథింగ్ ఆమెను అనుమానించాల్సిన అవసరం ఉన్నది అనేది. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ పొడిచిందంటే సైఫ్ అలీ ఖాన్ మంచోడని పాపం బాధితుడు అని మనం ఏం జాలి చెప్పుకర్లా. సైఫ్ అలీ ఖాన్ గురించి నేను గతంలో కూడా మీకు కొన్ని స్టోరీలు చెప్పాను. సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి అన్ని ఆస్తులు ఎట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా అతనికి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేయబడ్డాయి అతనివి. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే సైఫ్ అలీ ఖాన్ నుంచి ఎన్నెన్నో తప్పులు ఉన్నాయి, ఏ తప్పులకి ఫ్రస్ట్రేట్ అయ్యి ఎవరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేశారనేది కూడా ఇవన్నీ కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అంశాలు. ప్రస్తుతానికి కరీనా కపూర్ అనే అంటే ఆయన 2వ భార్య మీదే అనుమానాలు పూర్తిగా వ్యక్తమవుతున్నాయి. సో దాని మీద ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేసి ఇంకా కొన్ని విషయాలు మనం విస్తుపోయే విషయాలు బయటకు రావచ్చేమో అనుకుంటున్నాను నేను. అంతే కదా, ఇర్రెలెవెంట్ ఆన్సర్స్ రావడం వల్లనే కరీనా కపూర్ మీద డౌట్ వస్తుంది అని అంటారా? డెఫినెట్ కరీనా కపూర్ అని ఇప్పుడు అంటున్నారు ప్రియాంక గారు. కానీ నేనేమంటానంటే కరీనా కపూర్నే ఎందుకు అనుమానించాలి అంటున్నా. మొదటి భార్యని అనుమానించవచ్చు, 2వ భార్యని అనుమానించవచ్చు, ఆయనకు సినిమా ఇండస్ట్రీలో శత్రువులు ఉండొచ్చు, వ్యాపారంలో శత్రువులు ఉండొచ్చు. అసలు ఇవన్నీ పక్కన పెట్టి 15,000 కోట్ల రూపాయల వ్యవహారంలో కూడా ఆ వ్యవహారం కూడా ఉండి ఉండవచ్చు. 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వం సీజ్ చేస్తున్నది, ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నది. మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నది అంటే ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళ కజిన్స్ మధ్య
వాళ్ళ బంధుత్వం మధ్య ఆ ఖాన్లలోనే ఎవరో వాళ్ళ వంశీకులు ఎవరో చేసి ఉండొచ్చు కూడా కదా, ఎందుకు మనం అలా అనుమానించకూడదు? సో ఈ బంగ్లాదేశీయుడు ఎవరైతే మహమ్మద్ షరీఫుల్ ఉన్నాడో అతన్ని వాళ్ళే నియమించుకొని ఉండొచ్చు కదా, ఇలా సుపారీ ఇచ్చి అతన్ని హత్య చేయమని చెప్పేసి వాళ్ళు నియమించుకొని ఉండొచ్చు కదా. ఇది ఒక కొత్త కోణం. ఈ కోణాన్ని కూడా మనం పరిశీలించాలి డెఫినెట్గా. మీకున్న ఈ బియాండ్ ద, అంటే మీరు ఆ ఇంటి లోపల నుంచి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను ఇంటి బయటకు వెళ్ళి కూడా ఆలోచించండి అంటున్నా. ఇంటి బయటకు వెళ్ళి ఆలోచిస్తే 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ పరంగా పోతున్నాయి. దీనికి అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు దాని మీద. సో వాళ్ళ అమ్మగారి అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అది. ఆ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో చాలా మంది ఆస్తిని ఆశించే వాళ్ళు ఉంటారు. సో ఒకళ్ళకొకళ్ళకి పడక ఈ 15,000 కోట్ల ఆస్తి ఇవాళ ప్రభుత్వ పరంగా పోతుంది. సో ఈ వ్యవహారంలో కూడా కొంత కక్షపూరితమైన వ్యవహారాల్లో కూడా పొడిచి ఉండొచ్చు కదా. సో పోలీసులు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇలా అన్ని విధాల వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా పోలీసులు. నిజంగా అక్కడ అనుకుని అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి బయట నుంచే వస్తే అలాంటిది రోజుకొక ట్విస్ట్ అండ్ టర్న్ ఇస్తున్నారు అంటే నిజంగా డైవర్ట్ చేయడానికి ఇలా ఏదన్నా చేస్తున్నారా అని అంటారా? ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఢిల్లీ ఎన్నికల్లో కూడా అదొక ప్రచారాంశంగా మారిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో కూడా సైఫ్ అలీ ఖాన్కే భద్రత ఇవ్వలేకపోయింది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇక మీకేమిస్తుంది సామాన్యులకు భద్రత అంటూ ప్రచారం చేసుకుంటుంది ఆప్. అంటే సైఫ్ అలీ ఖాన్ మీద ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. సో ఇది మేనేజ్ చేయడానికి సైఫ్ అలీ ఖాన్ ఇంటి గుట్టది రట్టు కాకూడదని అనుకుంటున్నాడు తను. సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చి నిజం కరీనా కపూర్ అయితే ఒకవేళ రట్టు చేసేయాలి దీన్ని ఇక్కడతో తేల్చిపడేయాలనుకుంటే అతను చెప్పేసేవాడు నన్ను తరే పొడిచిందను ఇంకోటి. తను అసలు వాస్తవానికి సైఫ్ అలీ ఖాన్ ఇవాళ నోరు విప్పి మాట్లాడుంటే మొత్తం వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. సైఫ్ అలీ ఖాన్ మాట్లాడా లేదా మనకు తెలియదు. ఖచ్చితంగా పోలీసులు అతనితో మాట్లాడించే ఉంటారు. కానీ పోలీసులు బయట పెట్టడానికి సర్టన్ సమయం తీసుకుంటారు. దానికి నేను ఇంతకుముందు కూడా మీ ఛానల్లోనే చెప్పాను. దానికి ఒక ప్లాటింగ్, దానికి ఒక వ్యూహం అమలు చేసుకొని ఒక స్టోరీ వెళ్ళి ఆ స్టోరీ పర్ఫెక్ట్గా నమ్మే విధంగా తయారు చేసి వాళ్ళని బయట పెట్టడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే పోలీసులకు అన్నీ తెలుసు అని చెప్పారు. ఇవాళ కూడా పోలీసులకు అన్నీ తెలుసు. కాకపోతే పోలీసుల నుంచే కొన్ని లీక్స్ వస్తూ ఉంటాయి. ఆ లీక్స్ని బట్టి మనం మాట్లాడుకోవడం తప్ప పోలీసులకి ఈ పాటికి మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ బయటికి వచ్చిన తర్వాత కూడా మనం చూసాం హీస్ కంప్లీట్లీ నార్మల్. ఎక్కడ కూడా ఒక హర్ట్ అయినట్టు లేకపోతే ఆయన అనీజీగా ఉన్నట్టు ఆ బాడీ స్టైల్లో వాకింగ్ స్టైల్లో కానీ ఎక్కడ కూడా అది కనిపించలేదు ఆయన సిక్ అయినట్టుగా. మహారాష్ట్ర మంత్రికి అదే మాట అన్నాడు. మహారాష్ట్ర మంత్రి ఏమన్నాడు, ఆయన నాట్యం చేస్తూ వస్తున్నట్టుంది, ఆయన ఎక్కడ బాధితుల్లాగా నాకు కనపడలేదు. అసలు నిజంగా కత్తిపోట్లు కనీసం కత్తిపోట్లు దిగాయా లేదా, కనీసం ఒకళ్ళ సహాయం కూడా తీసుకోలేదు ఆయన. సో అంత స్టైల్ గా వచ్చేస్తున్నప్పుడు నిజంగా కత్తిపోట్లు దిగాయా లేదా అన్న అనుమానం వస్తుంది సహజంగా మాకు అని చెప్పాడు. సో లీలావతి హాస్పిటల్లో ఏం జరిగింది, ఎలాంటి గాయాలతో వచ్చాడు అనేది హాస్పిటల్ నివేదిక ఉంటుంది. హాస్పిటల్ నివేదిక కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. సార్ అవును, హాస్పిటల్ ముందర కూడా వాళ్ళు ఆటోలో వెళ్ళారు అంటే ఆ విజువల్స్ ఉంటాయి కదా సార్. మరి డెఫినెట్ ఉంటాయి. ఇవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి. మరి సాక్షాత్తు మంత్రి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి? సో ఇందులో చాలా మిస్టరీ ఉంది ప్రియాంక గారు. ఆ మిస్టరీని ఇవాళ పోలీసులు ఎన్ని కథలల్లి కాక్ అండ్ బుల్ స్టోరీస్ వాళ్ళు చెప్పినా వాస్తవాలు చెప్పకపోతే జనం నమ్మే పరిస్థితి లేదు. మరి వాస్తవాలు చెప్పకుండా కొన్ని కేసులు, అనేక కేసులు అనేక కేసులు ఇలాగా కాలగర్భంలో కలిసిపోయినాయి. అంటే వాస్తవాలు వెలుగు చూడక కాలగర్భంలో కలిసిపోయినాయి. పోలీసులు, నిందితులు కలగలిపి స్టోరీలల్లి, రాజకీయ నాయకులు అందరూ కలిసి స్టోరీలల్లి దాన్ని మసిపూసి మారేడికాయ చేసి మాయం చేస్తారు. సో ఇవాళ ఇది కూడా అట్లా చేస్తారా లేకపోతే బయటకు వస్తుందో చూడాలి. అది ఎప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సెటిల్మెంట్ జరిగిపోయి అన్ని సవ్యంగా ఉంటే బయటకు రాదు. సెటిల్మెంట్ జరగకపోతే సైఫ్ అలీ ఖాన్ చెప్పకపోయినా ఎవరో కూడా వచ్చి బయటకు చెప్తారు. పోలీసులకు కూడా ఇదే పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు ఆయన ఇంటి వ్యవహారం ఆయన చక్కదిద్దుకున్న తర్వాత బయట పెడదాం అనుకుంటున్నారు. ఆయన ఇంటి వ్యవహారం చక్కదిద్దుకుండా వీళ్ళు స్టోరీ వెళ్ళేసి చెప్పేశారనుకో, పోలీసులు వెళ్ళిందంతా కాక్ అండ్ బుల్ స్టోరీ, అసలు జరిగింది ఇదని వేరే వాడు చెప్పేస్తే